మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఈ రాశిలోనే జూపిటర్ ఉన్నారు కనుక బావుంటుందనే చెప్పాలి. శ్రమ పడినప్పటికీ అంటే ఏంటంటే మనకి 10థ్‌లో ఏమో రెట్రోగ్రేషన్ అవుతోంది శనిది. ఆయన 9థ్ లార్డ్ కూడా అయ్యారు కనుక భాగ్యం అనేది డెవలప్ అయ్యి ఉంది. ఆయన 9థ్‌లో రాహు ఉన్నాడు కనుక తప్పక దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి సపోజ్ వాళ్ళకి బిజినెస్ బాలేదు, లేకపోతే ఉద్యోగరీత్యా ఇబ్బందులున్నాయి అన్న వాళ్ళందరికీ కొంతవరకు ఊరట కలుగుతుంది ఈ నెలలో. ఈ రాశికి అధిపతి కూడా మనకి తెలుసు రెండో ఇంట్లో ఉన్న కర్కాటక రాశిలో ఉన్నారు. సో తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కొంతవరకు బాగున్నాయి. కానీ ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది పడే ఛాన్సెస్? ఎందుకంటే సెకండ్‌లోకి మనకి సన్ దిగుతున్నారు. అంటే మనకి సూర్య భగవానుడు రెండో ఇంటికి దిగుతున్నారు. అలాగే థర్డ్ లార్డ్ అయ్యారు ఆయన. సో కొంతవరకు తోబుట్టువులతో గానీ, ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్‌లో గానీ ఇబ్బందులొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ తప్పక స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి గానీ, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి కానీ బావుంటుంది వాళ్ళకి. కొంతవరకు రాబడి చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో సూపర్ బాసెస్ గానీ, లేకపోతే మన పై వాళ్ళకి గానీ, మనం చేసే పనిలో కూడా కొన్ని ఇబ్బందులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అదేమో మనం చేయలేక, టైంకి చేయలేక సతమతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్గ్యుమెంట్స్‌కి ఎక్కువ దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. కానీ కూడా జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక బ్లెస్సింగ్స్ అంటే గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 7థ్ లార్డ్ అలాగే 10థ్ లార్డ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక కొంతవరకు బానే ఉంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు వచ్చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పుకునేది ఏంటంటే బిజినెస్ పీపుల్‌కి అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే కొత్తగా పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఈ నెల వాళ్ళకి ఫలిస్తుంది. మంచి ఫ్రూట్ ఇస్తుంది. అంటే సక్సెస్ ఇస్తుందనమాట. సో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి జనరల్‌గా చెప్పుకోవాలి. ఎంతైనా మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నప్పటికీను బానే ఉంటుంది. బ్లెస్సింగ్స్ గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక. వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక సన్‌కి అర్ఘ్యం ఇవ్వడం అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మంచిది. అలాగే ఎప్పటికైనా సరే మనం నవగ్రహాల స్తోత్రం చేయడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ రీత్యా అంటే మెర్కురీ ఈ రాశికి అధిపతి రిట్రోగ్రేషన్‌కి వెళ్తున్నారు. సో హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ రీత్యా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అంటే మిశ్రమ ఫలితాలు అందుకే చెప్పాను. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళేంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కంటిన్యూయస్‌గా మంచిదనమాట.